ఇవాళ అహ్మదాబాద్ వేదికగా టీ20 ఫైనల్స్ జరగనున్నాయి. న్యూజిలాండ్తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడవసారి టీ20 వరల్డ్ కప్ను గెలిచి విశ్వ విజేతగా నిలుస్తోందని అనంతపురం క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అభిమానులంతా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూసే క్షణం రానే వచ్చేసింది. హాట్ ఫేవరెట్గా టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగిన భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం జరగబోయే టైటిల్ పోర్లో భారత్ ఫేవరెట్గా నిలిచబోతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లాలోని కొంతమంది చిన్నారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, చెప్పండి, ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోర్ జరగబోతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా న్యూజిలాండ్ ఆడబోతున్న ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో రేపు ఆదివారం జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఇది చాలా ఆసక్తికరమైన మ్యాచ్. సంజు శాంసన్ బ్యాటింగ్ యూనిట్లో సంజు శాంసన్ ఇంకా ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టింగ్ బాగా చేస్తున్నాడు. సంజు శాంసన్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీ కొడతాడని ఆశిస్తున్నాం. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తాడు అనుకుంటున్నాము. తర్వాత బౌలింగ్ యూనిట్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా మంచి లెంత్లోకి వేస్తే మన వాళ్ళు విన్ అవుతారు. హర్షదీప్ సింగ్ వైట్స్ వేయకుండా ఒకటే ఓవర్లో ఎక్కువ వైట్స్ వేయకుండా గుడ్ లెంత్లోకి వేస్తే మనం మ్యాచ్ విన్ అవ్వచ్చు. ఇంకా క్యాచ్ ఎఫిషియన్సీ మన వాళ్ళది తక్కువ ఉంది. క్యాచెస్ మీద కొంచెం ప్రాక్టీస్ పెట్టాలి. మంచి మంచి క్యాచెస్ మిస్ చేశామంటే న్యూజిలాండ్ వాళ్ళు ఒక్కొక్క క్యాచ్ని వాళ్ళ టోర్నమెంట్లో ఇంకా చాలా మంచి ఛాన్స్గా ఊహించి మంచి బ్యాటింగ్ ఆడతారు. త్వరగానే ఫస్ట్ ఓవర్స్లో బుమ్రా హర్షదీప్ సింగ్ మంచి బౌలింగ్ వేసి వికెట్స్ తీయాలని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అంటే న్యూజిలాండ్ ఇండియా తలపడిన టీ20 మ్యాచ్లో ఇప్పటి వరకు కూడా ఇండియా పైచే సాధించిన పరిస్థితి. అయితే ఫైనల్స్లో ఎలా ఉండబోతుంది? అయితే టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఏంటి? టాస్ గెలిస్తే ఇండియా పక్కా బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మన 2023 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో చూసాము. సెకండ్ ఇన్నింగ్స్లో ఈవినింగ్ టైమ్స్ డ్యూ వస్తుంది. ఆ డ్యూతో బాల్ కొంచెం స్లోగా పడుతుంది. అప్పుడు సంజు శాంసన్ ఇషాన్ కిషన్ స్లో బాల్స్కి మంచి షాట్స్ ఆడేవాళ్ళే. అలాగా ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. మరికొంత చెప్పు, రేపు జరగబోయే మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అసలు ఇండియా టైటిల్ నెగ్గుతుంది అనుకుంటున్నావా? సార్, మన హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ప్లస్ బ్యాటింగ్లో అయితే హిట్టింగ్ చేస్తున్నాడు. బూమ్రా మంచి ఫామ్లోకి వచ్చి గుడ్ లెంత్లో వేసి మన వచ్చేసి అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ వీళ్ళు ఇద్దరు ఓపెనింగ్ వస్తే మనకు రన్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. ప్లస్ బౌండరీస్ సిక్సెస్ అనేటివి వాళ్ళిద్దరూ బాగా ఫామ్లోకి వచ్చి చేస్తారు. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే కన్నా ఓన్లీ సంజు శాంసన్ ఫామ్ మీద ఆధారపడి ఉంది. అభిషేక్ శర్మ ఇప్పటికే 3 సార్లు అవుట్ అయ్యాడు. జింబాబ్వే మీద ఫామ్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎలా వస్తుంది? అభిషేక్ స్కోర్కి వెళ్ళి డక్అవుట్ అవుతున్నాడు. అభిషేక్ శర్మ కూడా సింగిల్స్ మీద ఫోకస్ చేసి సంజు శాంసన్ కూడా బాగా పార్ట్నర్షిప్ చేసి బాగా ఇండియాకి స్కోర్ చేస్తే అభిషేక్ శర్మ బాగా ఆడతాడు. అట్లే పార్ట్నర్షిప్ కూడా బాగా వస్తుంది ఇండియాకి. మరికొంతమంది ఉన్నారు చిన్నారులు. చెప్పండి, అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే భారత్ కూడా ఓన్లీ బ్యాటింగ్ లైనప్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. అయితే ఆ బ్యాటింగ్ లైనప్లో కూడా అభిషేక్ శర్మ కావచ్చు కొంతమంది వరుసగా ఫెయిల్యూర్స్ అవుతున్న పరిస్థితుంది. అంటే టైటిల్ పోర్లో ఎలా ఉండబోతుంది అసలు బ్యాటింగ్ లైనప్? అంటే బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ కూడా వేయగలరు మన వాళ్ళు. ఈరోజు గట్టిగా బౌలింగ్ వేసి రేపు వస్తారని ఆశిస్తున్నా. అందుకే బ్యాటింగ్ పైన నమ్మకం ఉంది. అభిషేక్ శర్మ కూడా రేపు ఆడతాడని నమ్ముతాను. బౌలింగ్లో బూమ్రా ఎలానో వేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కొంచెం ఫామ్ తగ్గిపోయింది. వరుణ్ చక్రవర్తి హర్షదీప్ వేస్తే మన మ్యాచ్ మందే. బూమ్రా కూడా వేస్తున్నాడు ఎలాగో. హార్దిక్ పాండ్యా కూడా న్యూ బాల్తో బాగా వేస్తాడు. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ ఓన్లీ ఆఫ్ స్వింగ్కి మాత్రమే అవుట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్లేయర్స్ ఇప్పుడు ప్రపంచ కప్లో ఏ ప్లేయర్ ఎలా ఆడతారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఆ ప్లేయర్స్ కూడా అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్కే ఎక్కువ అవుట్ అవుతుందని చెప్పేసి ఫేస్లోనే ఆఫ్ స్పిన్ వేస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు వాచ్ చేస్తాను, అభిషేక్ శర్మ కూడా వాచ్ చేస్తాడు దాన్ని ఎలా అవుట్ చేస్తానని. తను ఈరోజు గట్టిగా ప్రాక్టీస్ చేసి రేపు వస్తాడని కోరుకుంటాను. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 220+. బౌలింగ్ బాగుంది, కానీ ఈ 2-3 మ్యాచ్లు కొంచెం ఎక్స్ట్రా రన్స్ ఇచ్చినారు కాబట్టి తగ్గించుకుంటే బాగుంటుంది. చెప్పండి, సెమీఫైనల్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు మన వాళ్ళు. దాదాపు 250 రన్స్ చేసిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఆపోజిషన్ టీం కూడా ఆల్మోస్ట్ 7 రన్స్తో గెలిచింది. అంటే అంత ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు అన్ని పరుగులు ఇవ్వడం. టైటిల్ పోరు నెక్స్ట్ ఉంది. బౌలింగ్ ఎలా చేయబోతున్నారు? అంటే అంత స్కోర్ ఇస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో బ్యాటింగ్ అయితే చూసినాం మనం సెమీఫైనల్స్లోనే బాగానే 250+ అయితే కొట్టగలం. కానీ మన
మ్యాచ్ ఎందుకైతే లాస్ట్ వరకు పోయిందంటే సెమీఫైనల్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్యాచ్ డ్రాప్స్ వల్ల లూజ్ బాల్స్ వల్ల పోయిందనమాట. సో ఎక్కువ మెయిన్గా ఫీల్డింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మనము ఖచ్చితంగా అపోజిషన్ టీంకి గెలవనీయకుండా ట్రై చేయగలుగుతాం. అంటే భారత్ టైటిల్ కొడుతుంది అనుకున్నారు. ఇప్పటికే 2 సార్లు T20 వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది. అతి కష్టం మీదే ఈరోజు టైటిల్ పోరుకి సిద్ధమైన అనుకోవచ్చు. ఎందుకంటే సెమీస్లో బాగా ఆడినప్పటికీ ఆ సూపర్ 8 కావచ్చు, ఇంతకుముందు గ్రూప్ స్టేజ్లో కూడా భారత్ చాలా తడబాట్లు పడింది. అయితే ఫైనల్కి రాదు అనుకున్న స్టేజ్లో నుంచి ఫైనల్కి వచ్చింది. అయితే టైటిల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? అసలు టైటిల్ గెలవాలంటే టీమిండియా ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గెలవాలంటే వాళ్ళపైన వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారు. నమ్మకం పెట్టుకొని వాళ్ళ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా టీం గెలుస్తారు. జస్ట్ బాల్ టు బాల్ మినిట్ ఆఫ్ ద బాల్ ఆడుతూ ఉంటే మేలు అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఏం ట్రై చేయకుండా ఓవర్కి ఎంతగాలో బాగా ఆడుతూ ఉంటే సరిపోతుంది. రైట్, ఇది ఇక్కడ ఉన్న చిన్నారులు చెప్తున్న పరిస్థితి. అయితే బౌలింగ్లోను బ్యాటింగ్లోను బెంచ్లో భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఆన్ ఫీల్డ్లో దిగితేనే ఆ స్టార్టింగ్ ఓవర్స్లోనే కొంతమంది ప్లేయర్స్ వికెట్స్ కోల్పోవడం వల్ల వెనకొచ్చే ప్లేయర్స్కి ప్రెజర్ పడుతున్న పరిస్థితి. ఒక సంజు శాంసన్ మాత్రమే ఫామ్ కొనసాగిస్తున్నాడు. అలాగే మంచి స్కోర్ చేస్తున్నప్పటికీ కూడా బౌలింగ్లో కూడా బౌలర్స్ అందరూ కూడా రాణిస్తే తక్కువ స్కోర్కే న్యూజిలాండ్ని కట్టడి చేయవచ్చు. టైటిల్ ఫేవరెట్గా దిగిన భారత్ ఎట్టకేలకు ఫైనల్స్కి చేయడం, అయితే ఈరోజు టైటిల్ సాధిస్తుందని చెప్పేసి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.